మనందరం రోజు ఒక అబద్ధంతో బతుకుతున్నాం. అవును. ఆ అబద్ధం ఏంటంటే డబ్బుంటేనే సంతోషం, పెద్ద జీతం వస్తేనే గౌరవం, కరెక్ట్, కోటీశ్వరులు కావాలంటే జీవితంలో ప్రశాంతతను వదిలేయాలి. ఈ మాటలు మన చుట్టూ రోజూ వినిపిస్తూనే ఉంటాయి. వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో, చివరికి మన ఇంట్లో కూడా. అదొక సామాజిక ఒత్తిడిలా మారిపోయింది. నిజానికి అది ఒత్తిడి కాదు, అదొక విషవలయం. అవును. ఈ అబద్ధాన్ని గుడ్డిగా నమ్మేసి డబ్బు కోసం ఆరోగ్యాన్ని, సంబంధాలను, చివరికి కనీసం నిద్రను కూడా పణంగా పెట్టేస్తారు. అంటే చివరికి ఏమవుతుంది? బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, కానీ జీవితంలో మిగిలేది ఒక పెద్ద శూన్యం. వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బును ఆస్వాదించే జీవితాన్నే కోల్పోతారు. ఇది చాలా విషాదం. సరిగ్గా అక్కడే మన ఈరోజు చర్చ మొదలవుతుంది. ఈ విషవలయం నుంచి బయటపడే మార్గం ఉందా? దీనికి డారియస్ ఫోరెక్స్ రాసిన ద స్టోయిక్ పాత్ టు వెల్త్ అనే పుస్తకం ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. అవును. ఈ పుస్తకం డబ్బు గురించి మనం ఆలోచించే విధానాన్నే కాదు, అసలు జీవితాన్ని చూసే మన దృక్పథాన్నే మార్చేస్తుంది. అయితే ఒక విషయం ముందే స్పష్టం చేయాలి కదా. ఖచ్చితంగా. ఇది రిచ్ డాడ్ పూర్ డాడ్ లాగా రాత్రికి రాత్రే ధనవంతులవ్వడానికి షార్ట్ కట్స్ చెప్పదు. లేదా థింక్ అండ్ గ్రో రిచ్ లాగా కేవలం పాజిటివ్ థింకింగ్తో అన్నీ అయిపోతాయని కలలమ్మదు. ఏమాత్రం అమ్మదు. ఇది చాలా సూటిగా, నిజాయితీగా ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది. అదేంటి? డబ్బు నీ జీవితాన్ని శాసిస్తోందా, లేక నువ్వు డబ్బును శాసిస్తున్నావా? ఈ ఒక్క ప్రశ్నలోనే అంతా ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈరోజు అన్వేషణ అన్నమాట. ఇది కేవలం డబ్బు గురించిన విశ్లేషణ కాదు. ప్రాచీన స్టోయిక్ తత్వశాస్త్రాన్ని మన ఆధునిక ఆర్థిక జీవితాన్ని ముడిపెట్టి ఒక కొత్త దారిని చూపించే ప్రయత్నం. సరే, ఇక ఈ ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా స్టోయిసిజం ఈ పదం వినగానే చాలామందికి గుర్తొచ్చేదేంటి? ఏ భావోద్వేగాలు లేకుండా ఒక రాయిలా ఉండటం, బాధను మౌనంగా భరించడం. అవును, కానీ అది చాలా పెద్ద అపోహ కదా. అసలు స్టోయిసిజం అంటే ఏంటి? అది పూర్తి అపోహ. స్టోయిసిజం అంటే ఎమోషన్స్ను అణచివేయడం కాదు, వాటికి బానిస కాకుండా ఉండటం. దాని అసలు నిర్వచనం చాలా సరళమైనది. ఎలా అంటే, ఒక పడవ నడిపినట్టు మనం సముద్రంలోని గాలిని, అలలను నియంత్రించలేము, అవి మన చేతిలో లేవు. నిజమే. కానీ మనం చుక్కానిని ఎలా తిప్పాలి, తెరచాపను ఎలా సర్దాలి అనేది పూర్తిగా మన నియంత్రణలో ఉంది. జీవితంలో కూడా అంతే. మన నియంత్రణలో ఉన్నవాటిపై ఫోకస్ చేయడం. ఎగ్జాక్ట్లీ. మన నియంత్రణలో ఉన్న వాటిపై శక్తిని కేంద్రీకరించి మన నియంత్రణలో లేని వాటి గురించి ఆందోళన పడటం మానేయడమే స్టోయిసిజం. వావ్! ఆ పడవ ఉదాహరణ చాలా బావుంది. మార్కస్ ఆరేలియస్ ఒక చక్రవర్తి, సెనకా ఒక సలహాదారుడు, ఎపిక్టెటస్ ఒక బానిస. వీళ్ళందరి ఆలోచనల సారం ఇదే అన్నమాట. ఖచ్చితంగా. వాళ్ళందరి తత్వాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, నిన్ను నాశనం చేసేది బయట జరిగే సంఘటన కాదు, ఆ సంఘటనకు నువ్వు ఇచ్చే స్పందన. మనస్పందన. అవును. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్ పడిపోవడం అనేది ఒక పెద్ద అలలాంటిది. దాన్ని మనం ఆపలేం. కానీ ఆ అల వచ్చినప్పుడు భయపడి పడవులోంచి దూకేస్తామా, లేక చుక్కానిని గట్టిగా పట్టుకుని నిలబడతామా అనేది మన చేతుల్లో ఉంది. సో రచయిత డారియస్ ఫోరెక్స్ ఇదే సూత్రాన్ని డబ్బుకు, కెరీర్కు అన్వయించాడు. అక్కడే అసలు మలుపు మొదలవుతుంది. అవును. మన స్పందన మన చేతుల్లో ఉందని తెలిసినప్పుడు మనకొక శక్తి వస్తుంది. కానీ ఆ శక్తిని డబ్బు విషయంలో ఎలా ఉపయోగించాలి? అందుకే రచయిత చాలా ప్రాక్టికల్ నియమాలనిస్తాడు. అందులో మొదటిది వినడానికి చాలా సింపుల్. ఏంటది? డబ్బు లక్ష్యం కాదు, కేవలం ఒక సాధనం మాత్రమే. ఇది మనందరికీ తెలుసని అనుకుంటాం, కానీ ఒక్క క్షణం నిజాయితీగా ఆలోచిద్దాం. మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు, జీతం పెరిగినప్పుడు మనకు కలిగే ఆ గర్వం, ఆ ఆనందం, అది ఒక సాధనం దొరికినందుకా, లేక ఒక లక్ష్యం నెరవేరినందుకా? మంచి ప్రశ్నే. ఈ పుస్తకం మనల్ని ఆ అబద్ధం నుంచి బయటపడేస్తుంది. డబ్బు ఒక సుత్తిలాంటిది. దాన్ని గోడకు మేక్కొట్టడానికి వాడొచ్చు, లేదా మన తల మీద మనమే కొట్టుకోవడానికి వాడొచ్చు. కరెక్ట్. చాలామంది తెలియకుండా రెండోది చేస్తున్నారు. అంటే ఒకరి బ్యాంకు బ్యాలెన్సు వారి క్యారెక్టర్ను నిర్ణయించదు. ఈ ఆలోచన మన సమాజంలో జీర్ణించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో విలాసవంతమైన వెకేషన్లు, యూట్యూబ్లో కోట్లు సంపాదించామని చెప్పేవాళ్లు, వాళ్ళందరూ మనకు నిరంతరం ఒకే పాఠం చెబుతారు. ఎక్కువ సంపాదించు, ఎక్కువ ఖర్చు పెట్టు, అదే విజయం. అవును. కానీ స్టోయిక్ మార్గం మన దృష్టిని మారుస్తుంది. మన నియంత్రణలో ఉన్న వాటిపై ఫోకస్ చేయమంటుంది. అవేంటి? మన నైపుణ్యాలను పెంచుకోవడం, మంచి అలవాట్లు, క్రమశిక్షణ,
ఇవి మన నియంత్రణలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్, ఆర్థిక వ్యవస్థ, అదృష్టం ఇవి మన నియంత్రణలో లేవు. ఈ స్పష్టత వస్తే చాలు. ఈ స్పష్టత వచ్చినప్పుడు డబ్బుపై ఉండే అనవసరమైన భయం, ఆందోళన వాటంతటివే తగ్గిపోతాయి. ఈ పుస్తకంలో రచయిత చాలా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు. చాలామంది పేలవారిగా ఎందుకు మిగిలిపోతారు అని. దానికి సమాధానం కూడా తనే చాలా పదునుగా ఇస్తాడు. అవును, ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛను కాదు, హోదాను వెంబడిస్తారు. ఇది వినగానే కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది. షాకింగ్ మాత్రమే కాదు, ఇది ఆధునిక సమాజపు చేదు నిజం. ఖరీదైన కారు, లేటెస్ట్ ఫోన్, బ్రాండెడ్ బట్టలు వీటిని మనం విజయానికి చిహ్నాలుగా చూస్తాం. కాని రచయిత వీటినేమంటాడు? సోషల్ వాలిడేషన్ ట్రాప్స్. అంటే ఇతరుల నుంచి గుర్తింపు పొందడానికి మనల్ని మనమే బంధించుకునే ఉచ్చులన్నమాట. ఒక్క నిమిషం. అంటే ఒకరు ఖరీదైన కారు కొన్నారంటే వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నట్టు కాదా? కాదు, వాళ్ళు ఆ కారు ఈఎంఐకి బానిసగా మారినట్టు. ఓ, ఈ ఆలోచన చాలామందికి మింగుడు పడదు. ఖచ్చితంగా అదే అసలైన పాయింట్. ఆ కారు మెయింటెనెన్స్ కోసం, ఆ ఈఎంఐ కట్టడం కోసం వాళ్ళు తమకు నచ్చని ఉద్యోగంలో కొనసాగాల్సి వస్తోంది. అంటే ఆ వస్తువు వాళ్లకు స్వేచ్ఛనివ్వలేదు. ఇవ్వలేదు, వాళ్ల స్వేచ్ఛను లాక్కుంది. అందుకే స్టోయిక్ సంపద మార్గంలో మొదటి లక్ష్యం హోదా కాదు. మరి ఏంటి? ఆర్థిక స్వాతంత్ర్యం అంటే డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం లేని స్థితికి చేరుకోవడం, మన సమయం మన సొంతం కావడం. అయితే ఈ స్వాతంత్ర్యాన్ని నిశ్శబ్దంగా సాధించాలని రచయిత అంటాడు. ఎవరికీ చూపించుకోవడానికి కాదు, ఎవరినో ఆకట్టుకోవడానికి కాదు. అవును, ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టిన క్షణం మనం ఈ రేసులో ఓడిపోయినట్టే. ఈ ప్రయాణం నిశ్శబ్దంగా, నెమ్మదిగా, బలంగా ఉండాలి. ఇతరులను ఓదించడానికి కాదు, మనల్ని మనం గెలిపించుకోవడానికి. మరి ఈ ప్రయాణంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమంటాడు రచయిత. కాని మన చుట్టి ఉన్న ప్రపంచం మొత్తం ప్రేరణ, మోటివేషన్ గురించే మాట్లాడుతుంది. మరి ఈ పుస్తకం దానికి వ్యతిరేకంగా వెళ్తోందా? మంచి ప్రశ్న. ఇది వ్యతిరేకంగా వెళ్లడం లేదు, దానికంటే లోతుగా వెళ్తోంది. ప్రేరణ ఒక స్పార్క్ లాంటిది. అది మంటను మొదలు పెట్టగలదు, కానీ ఆ మంటను ఆరిపోకుండా చూసేది క్రమశిక్షణ అనే కట్టెలు మాత్రమే. అంటే ప్రేరణ అనేది ఒక ఎమోషన్, అది వస్తుంది పోతుంది. కరెక్ట్. దానిపై ఆధారపడితే మనం ఎప్పుడూ స్థిరంగా ఉండలేం. కాని క్రమశిక్షణ అనేది మనం నిర్మించుకునే ఒక వ్యవస్థ. పుస్తకంలో ఒక మాట ఉంది, విసుగు పుట్టించే పనిని స్థిరంగా చెయ్యండి. ఇది వినడానికి అంత గొప్పగా లేదు. లేదు, కాని బలమైన పునాదులు ఎప్పుడూ బోరింగ్గానే ఉంటాయి కదా. నిజమే. రోజూ 1 గంట కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, జీతంలో కొంత క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే ఆలోచనను వదిలేయడం, ఇవన్నీ బోరింగ్ వర్క్. దీని గురించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టలేం. కాని శాశ్వతమైన సంపదకు, ప్రశాంతతకు ఇదే రహదారి. ప్రస్తుత ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ప్రపంచంలో ఇది చాలా కష్టమైన పాఠం, కాని అత్యంత అవసరమైనది కూడా. ఇక కెరీర్, ఉద్యోగం గురించి ఈ పుస్తకంలో ఉన్న ఒక ఆలోచన నన్ను చాలా ప్రభావితం చేసింది. చెప్పండి. రచయిత అంటాడు, నీ ఉద్యోగం నీ గుర్తింపు కాదు, నీ నైపుణ్యమే నీ గుర్తింపు. ఇది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన మంత్రం. ఎందుకంటే ఉద్యోగ భద్రత అనేది ఒక భ్రమ. ఒక భ్రమ? అవును. ఏ కంపెనీ శాశ్వతం కాదు, ఏ ఉద్యోగము గ్యారంటీ కాదు. రేపు పొద్దున లే ఆఫ్లో మన ఉద్యోగం పోవచ్చు. అప్పుడు మన గుర్తింపేంటి? నిజమే. కానీ నైపుణ్య భద్రత అనేది వాస్తవం. నీ దగ్గర మార్కెట్కు అవసరమైన నైపుణ్యముంటే నీకు ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. అంటే మన నైపుణ్యం అనేది మన సొంత ఆస్తి, కానీ ఉద్యోగం అనేది మనం అద్దెకు తీసుకున్న ఇల్లు లాంటిదనా? పర్ఫెక్ట్ అనాలజీ. ఉద్యోగం అనేది మన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, డబ్బు సంపాదించడానికి ఒక వేదిక మాత్రమే, అంతేకాని అదే మన సర్వస్వం కాదు. అందుకే ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకూడదు. పడకూడదు. మన నైపుణ్యాలను ఉపయోగించి సైడ్ ఇన్కమ్ సంపాదించడం, మనకు తెలిసిన దాన్ని ఇతరులకు నేర్పించడం, ఏదైనా సృష్టించడం, ఇలాంటివి చెయ్యాలి. కాని దీనికి సమయం ఎక్కడిది అని చాలామంది అంటారు. రోజుకొక గంట చాలు. సంవత్సరానికి 365 గంటలు. 5 ఏళ్లలో దాదాపు 1800 గంటలు. ఇంత సమయంలో ఒక నైపుణ్యంలో ఎంత ప్రావీణ్యం సంపాదించవచ్చో ఊహించండి. నెమ్మదిగా కానీ స్థిరంగా. అవును. ఈ చిన్న చిన్న అడుగులే దీర్ఘకాలంలో మనల్ని ఆర్థికంగా బలంగా నిలబడతాయి. చివరగా ఈ పుస్తకం అందించే 5 ముఖ్యమైన స్టోయిక్ సంపదల సూత్రాలను చర్చిద్దాం.
ఇవి మన ఆర్థిక జీవితానికి దిక్సూచి లాంటివి. మొదటిది, చెప్పండి. జీతం రాగానే ఖర్చు పెట్టే ముందు పొదుపు చేయడం. చాలామంది మిగిలింది పొదుపు చేద్దామనుకుంటారు, కానీ ఏమీ మిగలదు. నిజమే. రెండవది, మనకు పూర్తిగా అర్థమైన విషయాలలోనే పెట్టుబడి పెట్టడం. ఎవరో చెప్పారని, ట్రెండింగ్లో ఉందని తెలియని క్రిప్టోలోనో స్టాక్స్లోనో డబ్బు పెట్టడం జోదం లాంటిది. ఇక మూడవది, జీవనశైలి ద్రవ్యోల్బణం, అంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. దీనిని నివారించడం. నాకో స్నేహితుడున్నాడు. తన మొదటి ప్రమోషన్ వచ్చినప్పుడు మొదటి పనిగా ఒక ఖరీదైన వాచ్ కొన్నాడు. రెండో ప్రమోషన్కు కారు. ఓకే. ఇప్పుడు తన జీతం 3 రెట్లు పెరిగినా నెల చివరికి అతని దగ్గర మొదటి రోజుల్లో కంటే తక్కువ డబ్బు మిగులుతోంది. అంటే అతను సంపాదన పరుగు పందెంలో గెలుస్తున్నాడు, కాని స్వేచ్ఛా పరుగు పందెంలో ఓడిపోతున్నాడు. కరెక్ట్, సరిగ్గా అదే. ఇది చాలామందికి కనెక్ట్ అయ్యే విషయం. ఇక 4వ సూత్రం, మన పురోగతిని రోజూ చూడకూడదు. రోజూ స్టాక్ పోర్ట్ఫోలియో చూడ్డం వల్ల మన బీపీ పెరగడం తప్ప ఏమీ జరగదు. సంవత్సరానికి ఒకసారి కొలవాలి. 5వది మరియు అత్యంత ముఖ్యమైనది, ఓపిక. ఓపికను ఒక సూపర్ పవర్గా మార్చుకోవడం. సంపద అనేది ఒక చెట్టును పెంచినట్టు, దానికి సమయం పడుతుంది. ఈ 5 సూత్రాలను గమనిస్తే ఇవి కేవలం టెక్నిక్స్ కాదు, ఇవి ప్రశాంతమైన మనస్సు కోసం పాటించాల్సిన అలవాట్లు. స్టోయిక్ సంపద మార్గం యొక్క అంతిమ లక్ష్యం కేవలం ఎక్కువ డబ్బు కాదు, ఒత్తిడి లేని ఆర్థిక జీవితం. ఈ చర్చను ముగించే ముందు పుస్తకంలోని ఒక అద్భుతమైన వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. నిజమైన సంపద అంటే ఎక్కువ కలిగి ఉండటం కాదు, తక్కువ అవసరం అనుకోవడం. ఇది మొత్తం స్టోయిక్ తత్వశాస్త్రం యొక్క సారం. అవును. సారాంశం ఒక్కటే, మన జీవితం ఎంత సరళంగా ఉంటే మన మనస్సు అంత సంపన్నంగా ఉంటుంది. మన మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుందో అప్పుడు డబ్బు దానంతటదే మనల్ని అనుసరిస్తుంది. మనం డబ్బు వెంట పరుగెత్తాల్సిన అవసరం లేదు. కాబట్టి స్టోయిక్ మార్గాన్ని 3 మాటల్లో చెప్పాలంటే, నెమ్మదిగా, నిశ్శబ్దంగా, బలంగా. అంటే తొందరపడకుండా, ఎవరికీ ప్రదర్శించకుండా మన పునాదులను బలంగా నిర్మించుకోవడం. చివరగా, వినేవారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దామా? తప్పకుండా. ఒకవేళ అంతిమ ఆర్థిక నైపుణ్యం ఎక్కువ సంపాదించడం కాకుండా తక్కువ కోరుకోవడమే అయితే ఎలా ఉంటుంది? ఆ ఒక్క మార్పు మీ కెరీర్, మీ ఖర్చులు మరియు జీవితం పట్ల మీ దృక్పథాన్ని ఎలా మార్చేయగలదు? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.